మీకు దసరా సినిమా తర్వాత అంత పేరు వచ్చింది అని అంటే నాని గారిలో ఉన్నటువంటి అవును ఆ యాంగిల్ ని మీరు చూపించినట్లుగా ప్రాబబుల్లీ ఎవరు చూపించి ఉండకపోవచ్చు ఆ ఫైట్ సీక్వెన్స్ లో. కొంచెం ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేసిండు మేడం. నాన్నగారు మట్టిలో దుమ్ములో అసలు ఆయన వేరే లెవెల్ హార్డ్ వర్క్ చేసిండు. సో చాలా కష్టపడతాడు దేనికైనా సరే. ఆయన మొన్న హిట్ 3లో కూడా దెబ్బ తగిలింది కదా ఇక్కడ. అవును, ఇప్పుడు అదే అడగబోతున్నా. పక్కనే ఉన్నాను యాక్చువల్లీ. ఆ రోజు స్టంట్ మ్యాన్ కొంచెం లేరు, నేను స్టంట్ మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకొని నేను అక్కడే ఉన్నాను. కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు, ఫైట్ కంపోజ్ చేశాను. అటు వెళ్ళాల్సిన వాడు ఇటు వచ్చాడు. సారీ దీనికి నా దగ్గర ఉన్న ఒక చిన్న క్లాత్ ఉంటుంది, అది తీసుకొని ఆర్పాలి, దాన్ని ఫైర్ని ఆర్పాలి. ఇలా రాగానే కెమెరా వచ్చి టప్పున కొట్టేది. అప్పటికి బిఫోర్ రిహార్సల్ చేసాము, ఆయన అక్కడి నుంచి వెళ్ళాలి, అన్ని డిజైన్ చేసేసుకున్నాం. టక్కున సెకండ్లో అయిపోయింది. నేను వచ్చి పట్టేసుకున్నాను, ఇట్లా పట్టేసుకొని చూసా. నాకు మీరు చూస్తే ఇప్పుడు వీడియోస్లలో ఉంటుంది, ఇక్కడ సార్కి చిన్నగా ఉంటే మాస్టర్ అని అయిందా ఎక్కువ ఉందా అంటే లైట్గా ఉంది సార్ పైన అన్నాను. ఓకే ఓకే మాస్టర్ అని సెట్ అయిపోతుంది. వెంటనే చేశారు ఆయన కూడా మళ్ళీ చేసేసాడు. ఏం లేదు 1 minute వెళ్ళేసి మళ్ళీ వచ్చేసి ఏం లేదు చిన్న మేకప్ ఏదో వేసుకొని వచ్చేసాడు. చిన్న లైన్ కనిపిస్తే దాంట్లో ఏదో మేకప్ సెట్ చేసుకొని వచ్చి రెడీ మాస్టర్ అన్నాడు. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఫైర్ అది తీసుకొని ఇలా అనేసి ఇలా లేపేసరికి ఇక్కడ ఫైర్ అయింది మళ్ళీ ఇమ్మీడియట్గా 5 minutes లోపే. ఇక్కడ దెబ్బ తాకడం కాకుండా మళ్ళీ ఫైర్ ఇలా ఆర్పి ఇలా అన్నాడు, ఇక్కడ అంటుకుంది. ఇలా అంటుకోగానే ఇమ్మీడియట్ గా అది ఇలా ఆర్పంగానే లైట్ గా ఫైర్ అయింది. అయినా ఇలా అనుకోగానే ఆర్పింది. నేను పక్కనే ఉన్నాం కాబట్టి మేము అందరం వచ్చేసాం. నేను ఉండే ఫైటర్లు అందరూ వచ్చి ఇలా కొట్టాం. బట్ ఏం కాదు. మాస్టర్ ఏమైనా అయిందా, కాలేందా? ఇక మళ్ళీ సెకండ్ టైం కూడా అడిగింది. కాదు ఏం కాలేదు సార్ లైట్గా. మళ్ళీ వెళ్ళి నేను అప్పుడు 2 times అయ్యే వరకు నాకు ఇంకా మైండ్ అంతా పని చేయలేదు.